నీతో కూడా మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అత్యధికంగా ఉండొచ్చు, నీ సంపాదన లోకస్తుల కంటే ఇంకా అత్యధికంగా ఉండొచ్చు, కానీ యేసు ఉన్నాడా నీతో? ప్రైజ్ ది లార్డ్. యేసు ఉన్నాడా? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం మీరు కానీ చదివితే, ఇదిగో జక్కయ్య అనే ఒక పొచ్చివాడు ఉన్నాడు. ఈయనకు ఆస్తి పాస్తులు చాలా ఉన్నాయి. ఎంతో మందిని మోసము చేసి సంపాదించాడు. కానీ కుటుంబంలో నెమ్మది లేదు, ఇంటికి రక్షణ లేదు, సమాధానం లేదు. కానీ ఇదిగో యేసు అనేవారు ఆ నిత్య వెలుగు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువారు అంటున్నారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇదిగో నీవు అబ్రహాము కుమారుడివే. ఎందుకనంటే నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా. మరి ప్రభువారు నీతో అనగలుగుతున్నాడా? నీ ఇంటికి రక్షణ వచ్చింది మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నీ ఇంటికి రక్షణ వచ్చిందమ్మా. నేను నీతో కూడా ఉండబోతూ ఉన్నాను. జక్కయ్య అంటాడు, అయ్యా ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయ్యా, నెమ్మది లేదు. ఎంతో మందిని మోసం చేసి డబ్బు సంపాదించాను, సమాధానం లేదు. ఎంతో మంది కడుపులకు వచ్చానయ్యా, మోసం చేశాను. ఎన్నో కుటుంబాలని మోసం చేసి సంపాదించాను, కానీ నెమ్మది లేదయ్యా, రక్షణ లేదయ్యా. నీవు గాని నా ఇంట్లోకి వస్తే నాకు రక్షణ వస్తాయా అని మనసులో తలంచి. అందుకే ప్రభు వారు అంటాడు, అయ్యా ఇదిగో నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. ఎవరి దగ్గర అయితే మోసం చేశాను, ఎవరి దగ్గర అయితే మోసం చేసి సంపాదించాను, దేనిదైతే నెమ్మది వస్తుందని, సమాధానం వస్తుందని, ఏ డబ్బు కోసం అయితే ఇతరులను మోసం చేశానో, ఏ రక్షణ కోసం అయితే ఇతరుల దగ్గర డబ్బులు సంపాదించానో, అవన్నీ చేస్తా ప్రభువా అని చెప్పి ప్రభు వారి దగ్గర అన్నాడు. అప్పుడు అంటున్నాడు, జక్కయ్య నీవు అబ్రహాము కుమారుడివే. ఎందుకో తెలుసా? నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను అని చెప్పిన ఈ మాట రుజువైపోయింది కదా. చీకటిగా ఉన్నటువంటి ఆ జక్కయ్య జీవితంలో ఒక వెలుగు ప్రవేశించింది కదా. తన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలోనికి, అలాగే ఇంటిలోనికి వెలుగు వచ్చేసింది. ఇక ఎందుకు నాకు ఈ ఆస్తి, ఇక ఎందుకు ఈ యొక్క భోగాలు అని జక్కయ్య విడిచిపెట్టాడు. జక్కయ్య విడిచిపెట్టాడు. మై డియర్ బ్రదర్, మరి రావాల్సిన యేసుక్రీస్తు వారే నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మరి ఆహ్వానిస్తావా? ఆ వెలుగే నీ దగ్గరికి రావాలనుకుంటుంది. మరి ఆహ్వానిస్తావా?